లాస్ట్ కొన్ని వీడియోస్లో చెప్పాను కదా, నేను మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళానని. సో అక్కడైతే ఒక 3-4 డేస్ అయితే బాగానే ఉన్నాము, మంచిగా ఎంజాయ్ చేసాము. మా సొంత ఊరు గట్ట వెళ్ళాం అనమాట. కానీ తర్వాత నుంచి మా విష్ణుకి అస్సలు బాగాలేదు. కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. లక్కీ కూడా బాగాలేదనమాట. ఎంజాయ్ చేద్దామని అక్కడికి వెళ్తాను, చాలా రోజులైంది అని చెప్పి. కానీ నాకు వీళ్ళిద్దరితోటే సరిపోతుంది. కొంచెం బెంగగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరికి ఏదైనా అయితే. తగ్గిపోతుంది అని తెలుసు, కానీ పిల్లలకి ఏమైనా వస్తే మనం ప్రశాంతంగా ఉండలేం కదా. ఏదో తెలియని ఒక రకమైన బాధ, వాళ్ళు సఫర్ అవుతూ ఉంటే ఒక రకమైన కష్టంగా అనిపిస్తుంది మనకి. సో వాళ్ళిద్దరికీ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి సిరప్లు, టాబ్లెట్స్ అన్నీ వేసుకునేసరికి నాకు మొత్తం అంతా అయిపోయింది. సో అంటే ఇక్కడ హైదరాబాద్ వాతావరణానికి అక్కడికి కొంచెం తేడా అయితే ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళం అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఊరి నుంచి వచ్చేసి ఒక 2 డేస్ ముందు అనుకుంటా మళ్ళీ వాళ్ళిద్దరికి తగ్గింది. అంతవరకు వాళ్ళు సెట్ అవ్వడానికే టైం పట్టేసింది అనమాట. ఇంకా దసరా నవరాత్రులు కదా, సో మా గుడిలోని, అంటే లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా పల్లెటూరు వ్లాగు, సో అందులోని దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అనమాట. సో అక్కడి కోసం అని చెప్పి అమ్మ పులిహార అవన్నీ చేసి ఇచ్చారు. ఇంకా ఇదైతే దసరా రోజు, మేము బయలుదేరేది కూడా దసరా రోజే, హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాము. ఆ రోజు తుఫాన్ అనమాట, ఫుల్ వర్షం, భయంకరమైన తుఫాన్ అనమాట. అక్కడ చాలా పెద్ద వర్షం పడింది, ఎదురుగాలులు ఇవన్నీ ఉన్నాయి. సో సింపుల్గా అయితే పూజ చేసేసుకుని చక్కెర పొంగల్ చేశారు ఆ రోజు. ఇంకా నేను బ్యాగ్ సర్దుతుంటే మా వాడి హడావిడి చూసారా, నాకన్నా వాడే ఎక్కువ హడావిడి పడిపోతున్నాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్దామని. సో నేను సర్దుతుంటే వాడు అన్నీ పీకుతున్నాడు. ఈ చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ కూడా తర్వాత మనం చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో వాళ్ళిద్దరితో ఉన్న ప్రతి మూమెంట్ని కూడా నేను క్యాప్చర్ చేస్తాను వీలైనంత వరకు. సో ఈ వ్లాగ్స్ అయితే ఇక్కడితో అయిపోయండి. ఇంకా నేనైతే హైదరాబాద్ వచ్చేసాను. నాతో పాటు మా అమ్మగారు కూడా వచ్చారనమాట. ఒక 20 డేస్ అలా ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయారు. విష్ణు ఫస్ట్ బర్త్డే ఉంది కదా, సో దానికోసం అని అమ్మ కూడా ఉండాల్సి వచ్చింది. నాన్న అయితే రాలేదు, ఎక్కువ ట్రైన్ ప్రయాణాలు అవి చేయలేకపోతున్నారని చెప్పాను కదా. సో నాన్న అయితే అక్కడ ఉండిపోయారు. నాన్నకి చాలా బెంగగా అనిపిస్తుంది విష్ణుని మిస్ అవుతున్నందుకు, కానీ తప్పదు కదా. సో ఇంకా నేనైతే ప్రయాణానికి సిద్ధమైపోయాను. అప్పుడే కొంచెం వర్షం తగ్గింది. ఆ తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ బీభత్సమైన వర్షం పడిందంట. సో నా జ్ఞాపకాలు, ఆలోచనలు అలా కదులుతూ ఉన్నాయి. ఇక్కడ గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయాయి. ఇంకా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడతోటి పుట్టింటి వ్లాగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. బాయ్ బాయ్.